ఐర్లాండ్ పర్యటనకు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయంతో ఈ సిరీస్ కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా నితీష్ రెడ్డిని సిద్ధం చేయాలని భావించిన టీం మేనేజ్మెంట్ కు అనూహ్య షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా తరహాలోనే నితీష్ కుమార్ రెడ్డి సైతం వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడుతూ ఉండగా నితీష్ రెడ్డి గాయపడ్డాడు. ఆ సిరీస్ లో మొదటి వన్డేలో 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి రాణించిన ఈ తెలుగు తేజం మూడో మ్యాచ్ లో 6 ఓవర్లు వేసి వికెట్లేవీ సాధించలేదు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే అతనికి క్వాడ్రిసెప్స్ సమస్య తలెత్తింది. ఎంఐఆర్ స్కానింగ్ లో నితీష్ ఎడమ తొడ కండరాల్లో వాపు రావడమే కాకుండా ఫైబర్ దెబ్బతిన్నట్లు బులెటిన్ లో వెల్లడైంది. అతను కోలుకునేందుకు కనీసం 4 వారాల టైం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత రీహాబిలిటేషన్ పూర్తి చేసుకుని ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. దాంతో అతను ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి గాయం భారత జట్టు సమతూకాన్ని దెబ్బతీసేలా ఉంది. ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్ ను వైదొలిగాడు. ప్రస్తుతం తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ సందర్భంగా హార్దిక్ గాయపడ్డాడు. వన్డేలలో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేసే పరిస్థితిలో కూడా అతను లేడు. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డిని ఆ లోటును తీరుస్తాడని భావించినప్పటికీ అతను కూడా గాయపడడంతో తుది జట్టు ఎంపిక సవాల్గా మారింది. నితీష్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సెలెక్టర్లు ఒకవేళ ప్రత్యామ్నాయ ఆటగాన్ని ఎంపిక చేయాలి అనుకుంటే యువ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా ఏ తరపున ఆడిన సూర్యాంశ్ శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్ల్లో అతను 147 పరుగులు చేశాడు. 36.75 సగటు నమోదు చేశాడు. బౌలింగ్ లో అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. 5 మ్యాచ్ల్లో 2 వికెట్లే తీశాడు. జూలై 26 నుంచి 28 మధ్య ఐర్లాండ్తో టీమిండియా 2 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ జరగనుంది.